ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలు నిద్ర పట్టదనుకుంటా. ఎందుకంటే ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు, ద గ్రేట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు భేటీ అయ్యారు. ఇక ఈ రోజు నుంచి ఇక చూడు, ఇక సాయంత్రం నుంచి కాదు, ఇంక గంట అయితే చాలు. ఇక ప్రెస్ మీట్లు పెట్టి అడ్డగోలిగా మాట్లాడుతుంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఎదురుదాడి చేయడానికి జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రెడీగా ఉండండి. ఇక వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఇక పచ్చ బ్యాచ్ వాళ్ళు అంతా వస్తారు. ఇక ఎక్కడెక్కడ ఉన్నట్టు పేటీఎం బ్యాచ్ అంతా బ్యాచ్ వచ్చి ఇక మొదలు పెడతారు చూడు. ఇక రామాయణం, మహాభారతం, బైబిల్ అన్నీ మొదలు పెడతారు. ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన దానికి ప్రతి దానికి కౌంటర్ ఇవ్వాల్సిందే, తగ్గేదేలే. అసలు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఏమనంటే అసలు ఊరుకునే సమస్య లేదు. ఈ రాష్ట్రంలో 2024 తర్వాత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా మంచి జరగాలి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఆల్రెడీ కేసీఆర్ మంచి చేస్తూనే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ గెలిచి మంచి చేయాలి వాళ్ళకని కోరుకుంటున్నాం అధ్యక్ష.